తెలుగువారు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు ఈ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ అనేది 3 రోజులు చాలా ప్రాముఖ్యంగా అదేవిధంగా చాలా వైభవంగా జరుపుకుంటారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంక్రాంతి పండుగలో మొదటగా వచ్చేది భోగి పండుగ, తర్వాత వచ్చేసి సంక్రాంతి పండుగ అని చెప్పొచ్చు, మకర సంక్రాంతిగా చెప్పుకుంటారు. అదేవిధంగా చూసినట్లయితే 3వ పండుగ కనుమ పండుగ. ఈ సంవత్సరం చూసినట్లయితే మొత్తం కూడా మారిందని చెప్పవచ్చు. అంటే గత సంవత్సరంతో పోలిస్తే అంటే ఇంతకు ముందు కూడా మొత్తం 13వ తేదీ 14, 15గా వచ్చేది. ఈ సంవత్సరం కాస్త మార్పు చెందిందని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ పండుగలో చెప్పాలంటే భోగి అనేది చాలా ప్రాముఖ్యమైనది చెప్పవచ్చు. అధిక శాతం చూసినట్లయితే పండితులు జ్యోతిష్యులు కావచ్చు మొత్తం కూడా అభిప్రాయం ప్రకారము 2020 సంవత్సరంలో సంక్రాంతి సంబరాలు 14లోనే ప్రారంభమని చెప్పవచ్చు. అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే పుణ్యకాలను బట్టి పండుగల తేదీని నిర్ణయిస్తారు. ఈ క్రమంలో జనవరి 14 అంటే బుధవారం భోగి పండుగను, అదేవిధంగా జనవరి 15 మకర సంక్రాంతిని, జనవరి 16 ఈ కనుమ పండుగను జరుపుకోవడానికి శాస్త్రం చెబుతుందని చెప్పవచ్చు. అంటే చెప్పాలంటే జనవరి 13 గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు అంటే 13 జరుపుకునే వాళ్ళు. ఇప్పుడు చూసినట్లయితే జనవరి 13 మధ్యాహ్నం నుండే షట్తిల ఏకాదశి తిథి ప్రారంభమయ్యి జనవరి 14 సాయంత్రం వరకు ఉంటుంది అని చెప్తున్నారు. 14వ తేదీనే భోగి పండుగ నిర్వహిస్తున్నారని మొత్తం అని కూడా పండితులు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ భోగి రోజు ఉదయాన్నే కూడా ఈ భోగి మంటలు వేసి మొత్తం కూడా దాంట్లో నీళ్లు ఉంచుతారనమాట. ఈ నీళ్లు ఉంచి ఆ నీళ్లతో అభ్యంగ స్నానం కూడా అంటే తలస్నానం కూడా ఆచరించి కొత్త బట్టలు ధరిస్తారు. అదేవిధంగా ఆ సంవత్సరం కూడా చెడును వదిలేసి మంచి మార్గంలో నడవాలని, అదేవిధంగా మన సాంప్రదాయాలు కట్టుబాట్లు కూడా విలువనిచ్చి ఈ యొక్క భోగి పండుగ కూడా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే సాయంత్రం పూట ఈ భోగి రోజు సాయంత్రం పూట పిల్లలకు దిష్టి తగలకుండా కూడా భోగి పళ్ళు పోస్తుంటారు. అంటే రేగి పండ్లు అనమాట. ఈ రేగి పండ్లు పోయించుకోవడం వల్ల కూడా దిష్టి అనేది మొత్తం కూడా తొలగిపోయి, అదేవిధంగా అంటే రేగి పండ్లకి ఒక ప్రధాన ఉద్దేశం ఏంటంటే రేగి పండుని సూర్యుడితో పోలుస్తారు. అంటే సూర్యుడి యొక్క ఈ సూర్య దేవుని యొక్క ఆశీస్సులు అదేవిధంగా పిల్లలకు మెండుగా ఉండాలని, అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు కలగాలని కూడా ఈ భోగి పండ్లు పోల్చుకోవడం వల్ల కూడా వస్తుందనేది ప్రగాఢ విశ్వాసంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే పురాణాల ప్రకారం చూసినట్లయితే ఈ అంటే ఆండాళ్ మాత అంటే చెప్పాలంటే గోదాదేవి శ్రీ రంగనాథుణ్ణి వివాహం ఆడిన సందర్భంలో ఈ గోదాదేవి కళ్యాణం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రతి సంవత్సరం కూడా అంటే ఈ యొక్క భోగి పండుగను పురస్కరించుకొని గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. ఈ గోదాదేవి కళ్యాణం జరిగిన రోజు ఎవరికైతే యువతలకి వివాహం ఆలస్యం అవుతుందో వాళ్ళు ఈ గోదాదేవి కళ్యాణాన్ని తిలకించి వాళ్ళు అంటే ఆ అమ్మవారు స్వామి అమ్మవార్లు ఆశీర్వచనంలో వాడినటువంటి అక్షంతలను తలపైన వేసుకున్నట్లయితే ఈ యొక్క త్వరగా కూడా వివాహం జరుగుతున్నది ఒక ప్రగాఢ విశ్వాసంగా భావిస్తుంటారు. సో నేను మీ రంగనాథ్, వీడియో జర్నలిస్ట్ షబ్బీర్తో తిరుపతి నుంచి.